అబ్బే దొంగలకు పోలీసోళ్ళ భయం మొత్తానికే లేనట్టున్నది కదా. దొరికితే 3 నెలలలో మళ్ళా బయటకు వస్తాం, వాళ్ళు మనల్ని ఏం చేస్తారా అని సవాల్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది వాళ్ళ దోపిడీలు చూస్తుంటే. హైదరాబాద్ చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాపును దోచింది చూస్తే వాళ్ళు ఎంత తెగిడుచున్నారో అర్థమవుతున్నది. ఖజానా బంగారు షాపే మన ఖజానా అనుకొని పొద్దుగాలనే షాప్ ఇట్లా షట్టర్లు ఎత్తి తెరుసుడు ఆలస్యం. కస్టమర్లు వస్తే మళ్ళీ మన పనికి కష్టమైపోతుందని ముసుగులేసుకొని 6 దొంగబడివేగాలు షాపులో జొర్రిర్రు. ఇక సినిమాలో చూయించినట్టే వచ్చుడే గన్నులు చూయించిర్రు. షాపులో పని చేస్తున్న వాళ్ళని బెదిరించిర్రు. అసిస్టెంట్ మేనేజర్ కాళ్ళ మీద కాల్చిర్రు. ఎవరైనా హుషారు లెక్కలు చేస్తే కాల్చి పడేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. మాకు సహకరించి మా పని అలకగా చేసుకొని అని బెదిరించి అందరిని మూలకు కూసబెట్టిర్రు. 3 బడవేగాలు ఎంట తెచ్చుకున్న బ్యాగులను తీసుకుపోయి దుకాణం డిస్ప్లేలో పెట్టిన బంగారు నగలన్నింటినీ బ్యాగులలో చదురుకున్నారు. ఇక అద్దాలు కూడా చేతులతోటే వలగొట్టిరంటే ఎంత పండిపోయిన ప్రొఫెషనల్స్ ఉన్నారో పో. ఇక 3 బ్యాగులలో పిక నగలన్నీ నింపుకున్నారు. బండి ఎక్కి ఆడికి వెళ్ళి పరారయ్యారు. అంతా కూడా నిమిషాలలోనే ఈ ఆపరేషన్ ఖజానా సాఫ్ అనేది చేసుకొని పోయిరు.